రైట్ గా ఏపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ సంచలన లేఖ విడుదల చేశారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏపీలో గత పరిస్థితులు మర్చిపోయారా, మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అన్న మాదిరిగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ లేఖతో ఇండస్ట్రీలో గుబులు ప్రారంభమైంది. ఎవరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ లేఖ విడుదల చేశారు, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ కి అంత కోపం రావాల్సిన అవసరం ఏముంది, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ లేఖతో తర్జన భర్జన పడుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. అదిక అబ్ద రికార్డ్ చెప్పుకుంటే జూన్ 12న హరిహర వీరమల్ల ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇలాంటి తరుణంలో ఏపీ తెలంగాణలో థియేటర్ల బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి మాత్రం గత 20 రోజుల కిందట నెలకొంది. సరిగ్గా అభిమానులు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే మీకు ఇలాంటి బంధులు గుర్తుకొస్తాయా అన్న విధంగా అభిమానులు కూడా కాస్త అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సినిమా ఫోటోగ్రఫీకి సంబంధించిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. నిన్న మొన్నటి కూడా మీడియాతో ఆయన మాట్లాడిన పరిస్థితి నెలకొంది. కావాలనే పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినప్పుడే ఎవరో ప్రోత్సాహంతోనో ఈ విధంగా కొందరు చేస్తున్నారన్న అనుమానం కూడా తనకుంది అంటూ కూడా కందుల దుర్గేష్ పేర్కొన్న పరిస్థితి నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ విడుదల చేసిన లేఖ అయితే మాత్రం సంచలనంగా మారింది. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్, ఇదే చాలా అర్థాలు ఇస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి గత పరిస్థితులు, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యారో మర్చిపోయారా అంటూ ఘాటుగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అందులో పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ సినిమాకు రిలీజ్ కి అయితే సిద్ధమవుతుంది. ఇప్పుడు ఇంకా మీరు ఎందుకు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నప్పటికీ కూడా ఎందుకు మీరు ముఖ్యమంత్రిని కలవలేదు అంటూ కూడా ఘాటుగా ప్రశ్నించారు. ఏదో గతంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు, ప్రొడ్యూసర్స్ అయితే కలిశారు వారి సమస్యల రీత్యా. అలా కాకుండా ఏదైనా సరే ఇంకా చర్చలు లేవు, మీ యూనిటీకి సంబంధించిన ప్రధానమైన వారు యూనిటీ మాత్రమే వచ్చి సీఎంని కలవాలి, ఇంకా చర్చలు అనేవి ఉండవంటూ కూడా ఘాటుగా పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ లేఖతో తెలుగు ఇండస్ట్రీలో అయితే మాత్రం ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఒక రకమైన భయాందోళన కూడా తెలుగు ఇండస్ట్రీలో కొంతమందికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి ఇంత ఘాటుగా మాట్లాడారు అన్నదైతే మాత్రం అధికారికంగా చెప్పలేనప్పటికీ ఒక చర్చ అయితే సాగుతుంది. ఇందుకు సంబంధించిన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ కూడా వ్యక్తులు ఎవరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారో వారికి అర్థమైంది అన్న విధంగా కూడా కొన్ని ప్రెస్ మీట్లో కావచ్చు, మీడియా సంస్థల్లో కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి గతంలో కూడా పవన్ కళ్యాణ్ అనేక ప్రాంతాలు ఏపీలో ఉన్నాయి. ఏపీలో సినిమా షూటింగ్లు తీసుకుంటే అనేక ప్లేసులు ఉన్నాయి, అరకు, ఊటీలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో తీసుకోవాలి. తూర్పు ఏజెన్సీ మంచి చక్కని అందాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో షూటింగ్ తీసుకోవాలి, షూటింగ్లు మాత్రం ఇతర ప్రాంతంలో తీసుకోవడం, కనెక్షన్లు మాత్రం ఏపీ వ్యాప్తంగా వసూలు చేయడం అంటూ కూడా పేర్కొంటారా అన్న విధంగా కూడా అర్థం వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే ఈ విషయాన్ని పరిగణలో కూడా ఒక రకంగా షూటింగ్లకు సంబంధించి తీసుకోలేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో ఎక్కడ షూటింగ్లు పవన్ కళ్యాణ్ ఏ హీరోది కూడా ఏపీలో షూటింగ్లు జరగలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ లేఖ విడుదల చేసినట్లుగా అయితే అర్థమవుతుంది. తెలంగాణ ఏదో బంధు పిలుపునిస్తే దానికి సమానంగా ఏపీ కూడా, ఇరు వర్గాలు కూడా ఈ బంధు పిలుపునివ్వడం, అంటే ఏపీలో ఎక్కడ షూటింగ్లు చేయరు కానీ బంధుకు పిలుపునిస్తారు, ఒకసారిగా రేట్లు పెంచేస్తారు. ఒకసారి థియేటర్ల సంగతి మనం ఏపీలో చూసామంటే ఒకేసారిగా మొదటి వారం రోజులు అత్యధిక థియేటర్లో టికెట్లు ధరలు అయితే మాత్రం ఆకాశాన్ని అంచేస్తారు. ఇది ఒక రకంగా ప్రభుత్వ పర్మిషన్ తో కొన్నిసార్లు చేస్తారని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా థియేటర్లో మధ్యాహ్నం స్నాక్స్ కి అయితే మాత్రం నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. కేవలం బయట దొరికే ఒక సమోసా 10 రూపాయల సమోసా 30 నుంచి 40 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. కూల్ డ్రింక్ అంతకంత రేట్లు వేసుకుంటారు. ఒక పాప్కార్న్ లాంటివి 8 రూపాయల నుంచి 12 రూపాయలు ఉండి 30 రూపాయలు 40 రూపాయలు కూడా అమ్మకాలు జరుగుతూ ఉంటారు. ఏదేమైనా ఇలా స్నాక్స్ పేరుతో నిలువు దోపిడీ కూడా చేస్తూ ఉంటారు. బయట నుంచి లోపలికి థియేటర్లోకి ఒకవేళ తీసుకెళ్దామంటే ఏ వస్తువు కూడా తీసుకెళ్ళకుండా కూడా తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితులు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకున్నారు. ఎందుకంటే థియేటర్లపై దాడులు చేస్తారు, అవసరమైతే ఇకపై థియేటర్లు ఎలా ఉన్నాయి, పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, పెట్టిన రేట్లకే అమ్ముతున్నారా లేదా, సమోసా ఎందుకు అమ్ముతున్నారు, కూల్ డ్రింక్ ఎందుకు అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా వీటిపై పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ఇకపై దృష్టి సారించే విధంగా ఈ లేఖ ఉందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి తదుపరి ఏ విధంగా ఉంటుంది. ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ లేఖతో అయితే మాత్రం ఒక చర్చ జరుగుతుంది. ఒక గుబులు కూడా ఇండస్ట్రీ పెద్దల్లో కూడా నెలకొంది. మరి సీఎం ని ఎలా కలుస్తారు, ఏం మాట్లాడతారు అన్నది చూడాల్సింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేఖతో అయితే మాత్రం ఏపీలో చర్చ సాగుతుందని చెప్పుకోవచ్చు.